స్థాపితం చేశాడు. ఎంతో నమ్మకంగా ఉండేవాడు, ఇలా నమ్మక ద్రోహం చేసి. అన్నయ్య, నువ్వు ఇంకా ధర్మాన్ని పట్టుకుని వేలాడటానికి వాళ్ళేం ధర్మంగా గెలవలేదు. మన అమ్మాయి బతుకు భవిష్యత్తు బలి కాకూడదు. మీరు ఇంకేం ఆలోచించకండి ధర్మన్ గారు. హనీ అనుకున్నట్టే తన ఆస్ట్రేలియాలోనే చదివిద్దాం. వీసా వచ్చే వరకు ఎవరికీ తెలియకుండా బ్యాంకాక్ లో ఉన్న నా కూతురు దగ్గర హనీని సేఫ్ గా ఉంచే బాధ్యత నాది. అలా హనీ నా దగ్గరకు వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లాల్సిన హనీకి వీసా వచ్చింది. ఆ రోజే విజయ్ తన లవ్ ప్రపోజ్ చేయడంతో ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న హనీ మీ ఫ్యామిలీయే కావాలనుకుని ఆగిపోయింది. ఆ దుర్మార్గులు హనీనేం చేస్తారో అని భయంగా ఉందండి. పోయినసారి మేము పందెం గెలిస్తే పిల్ల పారిపోయిందని అడ్డమైన నాటకాలు ఆడారు. ఇక్కడ నుంచి మీ పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది. పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి 2 మెతుకులు తినిపోండ్రా. మళ్ళు పోనీయండ్రా. రావే 14 నీ పగని తీసుకొచ్చి నీ ఇంటి ముందు నిలిపినా. శభాష్. మంచం సిద్ధంగా ఉంది, రాయే. ఎంత చేసినా నీ కళ్ళల్లో నీళ్ళే ఉన్నాయి తప్ప నిన్ను కాపాడడానికి ఎవరు రారు. అదే బాబు సుయోధన ఇల్లు. సుయోధన ఇంట్లోకి వెళ్ళటం అంటే పులిబోన్లోకి ఎంటర్ అయినట్టే. ఆ ఇంట్లో ఉండేది మనుషులు కాదు, రాక్షసులు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత డేంజర్ అయినా సరే, మేము హనీని తీసుకువెళ్ళడానికి వచ్చాం. తీసుకొని